హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో రేపు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. అంతేకాకుండా రేపటి కోసం ఒక 3 ఇంట్రాడే స్టాక్స్ కూడా చెప్తాను అనమాట. సో ఆ 3 ఇంట్రాడే స్టాక్స్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, మన టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఇప్పుడు చార్ట్స్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ తీసుకుంటే కనుక, నిఫ్టీ 50 తీసుకుంటే కనుక మొన్న మార్కెట్ ఏదైతే ఉందో కొంత రివర్సల్ అనేది మనం చూసాం ఫ్రెండ్స్. మన మార్కెట్ సూపర్ పాజిటివ్గా ఉందన్నమాట. ఏదైతే కంటిన్యూస్ ఫాల్ చూసామో అది మనకి రివర్స్ అయిందనమాట. అంతేకాకుండా మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక ఎమ్ షేప్ ప్యాటర్న్, అంటే డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. బట్ అది బ్రేక్ అవ్వకుండా అక్కడ రివర్సల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో పైకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా అనాలిసిస్, మ్యాక్సిమం మార్కెట్ పైన ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లోబల్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటే కనుక కింద పడే ఛాన్స్ కూడా ఉంది. బోత్ సైడ్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఈ విధంగా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెప్తాను ఏ విధంగా తీసుకోవాలో, ఏ లెవెల్స్ దగ్గర మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో. అంతేకాకుండా మీరు ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ 4-5 డేస్గా కంటిన్యూస్గా కింద పడింది. ఆ తర్వాత ఎస్టర్డే ఏదైతే ఫ్రైడే ఉందో ఆ ఫ్రైడే మనకి రివర్సల్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక పీర్సింగ్ లైన్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందనమాట. మీకు కనుక తెలిసినట్టయితే కనుక ఏదైనా స్టాక్ కానీ లేదా మార్కెట్ కానీ కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ డే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కొంత పైకి వెళ్ళి క్లోజింగ్ ఇచ్చి ప్రీవియస్ క్యాండిల్ యొక్క మిడిల్లో నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్కి కనుక ఈ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే కనుక అది ట్రెండ్ రివర్సల్ కింద అర్థం అనమాట. ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది ఆగిపోయి పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని పీర్సింగ్ లైన్ ప్యాటర్న్ అంటాం. సో పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో నా వ్యూ ప్రకారం మార్కెట్ అనేది కొంత గ్యాప్ అప్ ఓపెన్ పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక మనం ఫిబొనాసీ రీట్రేస్మెంట్ కనుక చూసినట్టయితే కనుక, సో దాన్ని బేస్ చేసుకొని చూసినా ఇది రివర్సల్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ లెవెల్స్కి వచ్చి అక్కడి నుంచి కింద పడింది ఫ్రెండ్స్. ఒకవేళ మనం అదే లెవెల్ కనుక డ్రా చేసినట్టు ఇంకా అప్రాక్సిమేట్లీ మనకి 0.5 నుంచి 0.6% దగ్గర అరౌండ్గా సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి రివర్సల్ వచ్చి ఎగ్జాక్ట్గా 0.382 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. రేపు పొద్దున కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే మినిమం టు మినిమం మనకి 15,000 లెవెల్ దాకా నెక్స్ట్ 1 or 2 డేస్లో వెళ్ళే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో 15,000 వన్స్ ఇది మనకి 14,080 14,090 లెవెల్, 780 790 లెవెల్ కనుక దాటితే కనుక ఇది మినిమం 15,000 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. అలాగే 15,000 లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద ఈ వీక్ యాక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. అలాగే మనం దీన్ని స్మాలర్ టైం ఫ్రేమ్స్లో కనుక చెక్ చేసినట్టయితే ఇంకా స్మాలర్ టైం ఫ్రేమ్స్లో మనకి అప్రాక్సిమేట్లీ ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంది. అంతేకాకుండా ఒక ట్రెండ్ లైన్ కూడా మనకి ఇక్కడ బ్రేక్ అయింది ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక ఒక ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ బ్రేక్ అనేది అయిందనమాట. మనం చూస్తే ఇది బిగ్గర్ ట్రెండ్ లైన్. సో అరౌండ్గా ఈ ట్రెండ్ లైన్ దగ్గరే అరౌండ్గా క్లోజ్ అయింది. వన్స్ ఈ ట్రెండ్ లైన్ కనుక అప్రాక్సిమేట్లీ బ్రేక్ కూడా అయింది. మనం చూసుకుంటే కనుక బ్రేక్ అయ్యి రీటెస్ట్ అవుతుంది. ఒకవేళ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో ఈ లెవెల్ 14,828 30 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మినిమం మనం 14,900 అలాగే 15,000 కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది రేపటి కోసం మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక నా వ్యూ ప్రకారం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్పుడు మనం అనాలిసిస్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే 14,500 దాకా కూడా మనకి సపోర్ట్ అనేది లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే షార్ప్ ఫాల్ అనేది మళ్ళీ ఇక్కడ దాకా పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 14,690 లెవెల్ దాకా వెయిట్ చేసి అది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం ట్రేడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోండి, పుట్ కానీ లేదా ఫ్యూచర్స్ సెల్ అని చేయండి. సో మినిమం టు మినిమం 14,500 దాకా కూడా వచ్చేసే ఛాన్స్ అనేది ఉంది. ఒక 200 పాయింట్స్
150 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మనం బయింగ్ సైడ్కి అనేది బెస్ట్ ఆపర్చునిటీస్ అనేది చూడొచ్చు అనమాట. మినిమం మనకి 14,820 లెవెల్ దాటినండి. సో 830 లెవెల్ దాటితే కనుక మినిమం మనం 14,932 ఒక 100 పాయింట్స్, అలాగే ఇంకా మార్కెట్ పాజిటివ్ ఉంటే 15,000 లెవెల్ కూడా మనకి టచ్ చేసే ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇది మనకి నిఫ్టీ యొక్క అనాలిసిస్ అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే 1 డే టైం ఫ్రేమ్లో ఇక్కడ కూడా మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ కనుక మనం చూసినట్టు కనుక, సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ కనుక మనం చూస్తే కనుక ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ ఆ 50.5 దగ్గరే అప్రాక్సిమేట్లీ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది పైకి వెళ్ళిందనమాట. సో మనం చూస్తే ఇంకా కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మనం పొజిషన్ తీసుకుందాం అనుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం 34,169 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది అప్రాక్సిమేట్లీ. మనం ఒకవేళ పొజిషన్ తీసుకుంటే మన ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 34,500 ఫ్రెండ్స్. సో ఇది చాలా మేజర్ రెసిస్టెన్స్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ రివర్స్ అవ్వడం చూసాం. సో ఇది మేజర్ రెసిస్టెన్స్. ఒకవేళ రేపు పొద్దున ఎప్పుడైనా సరే ఇది కనుక బ్రేక్ అయితే కనుక మనకి మార్కెట్లో షార్ప్ రైజ్ అనేది చూస్తాం. ఒక 400-500 పాయింట్స్ పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఈ లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే మనకి మినిమం టు మినిమం ఈ వీక్లో మనం ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉంటే మనకి 35,600 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ అనమాట 1 డే టైం ఫ్రేమ్లో. అలాగే మనం స్మాలర్ టైం ఫ్రేమ్స్లో కనుక చూస్తే కనుక ఇక్కడ కూడా ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అది బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది. ఒకవేళ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అనేది చేసుకోవచ్చు. ఇందాక మనం డ్రా చేసినట్టే ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా కూడా ట్రేడ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. సో అప్రాక్సిమేట్లీ 34,420 లెవెల్ దాటేదాకా కూడా ట్రేడ్ చేయకండి. ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్ 34,120 ఉంది. ఒకవేళ 200-300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ట్రేడ్ అనేది తీసుకోండి. సో మినిమం టు మినిమం మనకి 34,500 కూడా మేజర్ సపోర్ట్ ఉంది. సో 34,600, 700, 800 ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది 34,500 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక 34,600, 700, 800 ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ మనం 35,000 లెవెల్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు నెక్స్ట్ 1 or 2 డేస్లో. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇదనమాట. లేదు మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక మనం వెంటనే షార్ట్ చేసుకోవచ్చు. 34,000 లెవెల్ బిలో కింద మనం పుట్ ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు. మినిమం 33,570 లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. షార్ప్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 34,000 లెవెల్ లోపల కనుక ఓపెన్ అయితే, అంటే మార్కెట్ కొంత కింద ఓపెన్ అయితే మినిమం టు మినిమం మనం 35,600 లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 300-400 పాయింట్స్ అనేది కింద కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే ఫ్రెండ్స్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ అనమాట. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్. అలాగే రేపటి కోసం మనం ఒక 3 ఇంట్రాడే స్టాక్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ అనమాట. సో యాక్సిస్ బ్యాంక్ మనం చూస్తే కనుక 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక క్లియర్ కట్ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఆ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత అది ఇప్పుడు బ్రేక్అవుట్ కూడా ఇస్తుంది అనమాట. సో బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసి రీటెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే కనుక మనం ఎప్పుడు పొజిషన్ తీసుకోవాలంటే ప్రస్తుతం మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఇది 725 దగ్గర ఉంది. సో ఇది 732 లెవెల్ బ్రేక్ అయితే కనుక అక్కడ నుంచి మనం బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. మినిమం 734 ఆ లెవెల్ బ్రేక్ అయితే మనం బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. మినిమం 740 అలాగే 748 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 2% అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు మినిమం టు మినిమం ఈ స్టాక్ నుంచి. సో ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మనకి 754 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనం 734 అబోవ్ బై చేయండి. సో బై చేసిన తర్వాత మినిమం టు మినిమం 740, 748, 754 ఒక 2-3% అనేది మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అలాగే మీరు క్లియర్ కట్గా ఒక ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్. సో క్లియర్ కట్గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. ఆ 730, 734 లెవెల్ బ్రేక్ అవునండి. ఈ లెవెల్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ స్టాక్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం పొజిషన్ అనేది తీసుకోండి. మినిమం 734 అబోవ్ బై చేయండి. 740, 748 అలాగే 754 మనకి అరౌండ్ 2-3% అనేది ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఈ లెవెల్కి బిలో మనం 734 అబోవ్ బై చేస్తే కనుక 720, 724 అనేది మనకి స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ట్రేడ్ అనేది చేయండి. 1% అలా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట యాక్సిస్ బ్యాంక్. అలాగే మన సెకండ్ స్టాక్ చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మీరు 15 మినిట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కూడా ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఆ ఫామ్ అయ్యి అది బ్రేక్ అయ్యి రీటెస్ట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మనం అక్కడ బై పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. క్లియర్ కట్గా
ఆ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయొచ్చు. ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో కొంచెం పైకి డ్రా చేయండి, ఆ విక్స్ అనేది బ్రేక్ అవనండి. విక్స్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయండి. ఇప్పుడు మనకు ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 1011 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే 1020 లెవెల్ అబోవ్ వెళ్తుందో మనం 1020 అబోవ్ దగ్గర 1021 దగ్గర బై అనేది చేయొచ్చు అనమాట. బై చేసి మినిమం టార్గెట్స్ వచ్చేసరికి 1020, 1030, 1040 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లెవెల్ కూడా రేపు ఎప్పుడైనా బ్రేక్ అయిపోయింది అనుకోండి, సివియర్ బుల్లిష్నెస్ ఉంది, ఇంకా కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ మనం 2 to 3% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1021 అబోవ్ బై చేయండి. సో 1030, సో 1040 అలాగే 1043 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఒక 2% అనేది ఈ స్టాక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ ఫ్రెండ్స్. టాటా పవర్ కూడా కంటిన్యూస్ ఫాల్ అయింది. 115, 116 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయ్యి మొన్న మనకి రికవరీ అనేది చూసాం. ఆ 1098 రూపీస్ దగ్గర అరౌండ్గా సపోర్ట్ తీసుకుని రికవరీ అనేది చూసాం అనమాట. ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయిపోయింది. మనం క్లియర్ కట్గా డ్రా చేస్తే కనుక అరౌండ్గా మనకి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయిందనమాట. సో రీసెంట్ టైం ఫ్రేమ్స్లో కనుక మనం డ్రా చేస్తే బ్రేక్ అయ్యి షార్ప్ రైజ్ అనేది వచ్చింది. ఇది ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఈ స్టాక్ మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఈ స్టాక్ వచ్చేసరికి మనం 104 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది. ఈ స్టాక్ 105 లెవెల్ అబోవ్ బై అనేది చేయండి ఫ్రెండ్స్. 105 లెవెల్ అబోవ్ అనేది బై చేయండి. సో బై చేసి మినిమం టు మినిమం ఈ స్టాక్ నుంచి 105 అబోవ్ బై చేయండి. సో బై చేసిన తర్వాత మార్కెట్ పాజిటివ్ ఉంటే కనుక 106, 107, 108 ఒక 3% దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 105 అబోవ్ బై చేయండి. 106, 107, 108 మనం టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. 105 అబోవ్ బై చేసి 103 స్టాప్ లాస్ పెట్టుకొని 2% స్టాప్ లాస్, 3% టార్గెట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ టాటా పవర్ అనమాట. సో ఈ ఫ్రెండ్స్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అలాగే 3 ఇంట్రాడే స్టాక్స్ అనమాట రేపటి కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.